హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 29వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. జత పనివారము, దేవుని యొక్క జత పనివారం. మనం ఎవరితో కలిపి పని చేస్తున్నాం? ఈరోజు నువ్వు ఎవరితో కలిపి పని చేస్తున్నావు? మనుష్యులతో సహాయం తీసుకొని నువ్వు సహాయం చేసుకొని నువ్వు దేవుని పని చేయలేవు. మనుషులతో పాటు చేస్తుంది మనుషుల యొక్క పని. మనుషుల సహకారం అవసరమే, కానీ ప్రాముఖ్యంగా దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనుషులు ప్రేరేపిస్తాడు, ఆ మనుషులు నీకు సహాయం చేస్తాడు. మోషేకి దేవుడు ప్రత్యక్షపు గుడారము కట్టమని చెప్పినప్పుడు బెసలేలుని దేవుడే చూపించాడు. బెసలేలు అన్న పేరు కూడా దేవుడే చెప్పాడు. ఆ బెసలేలు గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితో దేవుడే మోషేకి జత పని వారి కింద ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో దేవుడు ఎవరిని చూపిస్తాడో నీవు ఆగి వివేచించి ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళాలి. దేవుడు చేయమన్న పని దేవునితో కలిసి చేయాలి. దేవునితో పాటు అడుగులు వేస్తూ చేయాలి. దేవుడు ఆగితే నువ్వు ముందుకెళ్ళిపోకూడదు, ఆగాలి. దేవుడు వెళితే నీవు ఆగిపోకూడదు, నువ్వు దేవునితో పాటు వెళ్ళాలి. దాన్నే జత పనివారు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.